నమస్కారం. ఈరోజు రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రాశిఫలాల గురించి తెలుసుకోవడానికి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు న్యూమరాలజిస్ట్ జయ వినాయక మ్యారేజ్ బ్యూరో స్థాపకులు గీతా సురేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. ఎంతోమందికి పిల్లల పేర్లు పెట్టారు, ఎంతోమందికి జాతక పరిశీలన చేసి వారి జీవితాల్లో ఆనందం నింపారు. 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును అనుకుంటూ మన ముందుకు వచ్చారనమాట. సో నమస్కారం గురుగారు. నమస్తే అండి. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీమన్నారాయణ. సో ఈరోజు రాశిఫలాల గురించి తెలుసుకుందాం. చెప్పండి గురుగారు, ఈరోజు తిథి ఏంటి, నక్షత్రం ఏంటి? ఈరోజు శుక్ల ద్వాదశి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు రాహుకాలం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ఈరోజు యమగండం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ఈరోజు గురుగారిని అడిగి రాశిఫలాల గురించి తెలుసుకుందాం. సో చెప్పండి గురుగారు, ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది? మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఇవి మేషరాశి కింద వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. శ్రమ తప్పదు. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఈరోజు వాళ్ళ అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు తెలుపు. గురుగారు, ఈరోజు మేషరాశి వాళ్ళకి ఇంకా బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ చేయొచ్చు? ఇష్టదైవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. గురుగారు, వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఓకే అమ్మా. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశి కింద వస్తాయి. చిన్ననాటి మిత్రులని కష్టసుఖాలను పంచుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్వల్ప ధనలాభం ఉంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, అదృష్ట కలరు తెలుపు. ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ఉత్తమనిస్తుంది. మిథున రాశి గురించి తెలుసుకుందాం. వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి కింద వస్తాయి. వివాదాలకు పోకుండా ఉంటే మంచిది. అనవసర విషయాలను దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. ఊహించని అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు వీరు అదృష్ట సంఖ్య 3, అదృష్ట కలరు కాషాయం. లలిత సహస్రనామం పఠిస్తే చాలా ఉత్తమ ఫలితాలను పొందుతారు. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి రోజు? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఇవి కర్కాటక రాశి కింద వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తారు. వీరి అదృష్ట సంఖ్య 1, అదృష్ట కలర్ ఆరెంజ్. ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుంది? లలిత సహస్రనామంలోని ఉత్తర భాగం అని ఉంటుంది. ఉత్తర భాగం పఠించడం వలన వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం. ఇవి సింహరాశి కింద వస్తాయి. సంతాన విషయంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వాహనాలు, వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది? ఈరోజు సింహరాశి వాళ్లకు కనకదార స్తోత్రం పఠించడం వలన ఆర్థిక విషయాల్లో చాలా బాగా ఉంటుంది. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి కింద వస్తాయి. భూ వివాదాలు తీరి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహన యోగం ఉంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం. కన్యా రాశి వాళ్ళకి ఇంకా ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు?
ఈరోజు కన్యరాశి వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు పుట్టిన వాళ్ళకి ఏ దశలో ప్రారంభం అవుతుంది? ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి శుక్రమాదశ మొదలవుతుంది. వాళ్ళ అక్షరం వచ్చేసి బూ దా బా డా అనే పేరు మీద వాళ్ళు నేము మొదలవుతుంది. వాళ్ళు సూర్యుడు, బుధుడు, శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, రాహు మిథున రాశిలో ఉన్నాడు, కుజుడు సింహరాశిలో ఉండు, చంద్రుడు శని కేతు ధనుసు రాశిలో ఉన్నాడు, గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. వాళ్లకు ఈరోజు పుట్టిన వాళ్ళకు స్వల్ప దోషం స్టార్ట్ అవుతుంది. అంటే స్వల్ప దోషం అంటే ఎలాంటి దోషం? స్వల్ప దోషం అంటే పుట్టిన బాబు కానీ పాప కానీ తన తండ్రి నూనెలో వేద మంత్రాలతోటి నూనెలో చూడవలెను. గురుగారు ఇప్పుడు 100 రోజులలో మ్యారేజ్ చేస్తాను అంటున్నారు కదా, అంటే ఎలా? వచ్చిన వాళ్ళకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ జాతక పరిశీలన చేసి పేరు ప్రకారం న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేరు కరెక్ట్ ఉందా లేదా చూసి వాళ్ళకు ఏ దశ నడుస్తుంది, సో వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడుంది, వాళ్ళకి ఏమైనా దోష పరిహారాలు ఉన్నాయా, దాన్ని బట్టి వాళ్ళకి దోష పరిహారాలు 100 రోజుల్లో కోర్స్ ఇచ్చి 100 రోజులలో మేమే మ్యారేజ్ చూసి సెట్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, మరి వాళ్ళకి ఎలా చూస్తారు? వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు వచ్చిన టైం బట్టి వచ్చిన లగ్నం ఆదాన లగ్నం అని ఉంటుంది, ఆదాన లగ్నం వేసి వాళ్ళ వచ్చిన దాన్ని బట్టి తీసుకొని మేము దాన్ని సెట్ చేస్తాం. లేదా అది లేకపోతే అది కాకపోయి ఉంటే వాళ్ళ పేరు ప్రకారం వాళ్ళు ఎలా సైన్ చేస్తారు, వాళ్ళ నేమ్ కరెక్షన్ తీసుకొని అన్ని విధాలా చూసి ఏ జాతకులకు ఏ అబ్బాయి సెట్ అవుతాడు, ఏ నేముకు ఏ అమ్మాయి సెట్ అవుతుంది, ఆ విధంగా చూసి వాళ్ళకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. మీరు 100 రోజుల్లో మ్యారేజ్ ఖచ్చితంగా చేయగలుగుతారు? ఒకవేళ చేయకపోతే ఏంటి? 100 రోజుల్లో ఖచ్చితంగా మ్యారేజ్ సెట్ చేస్తాం. ఒకవేళ చేయకపోతే వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ ఫీజు వాళ్ళకి రిటర్న్ ఇవ్వబడుతుంది. గురుగారు 100 రోజులలో దోషం పోతుంది అన్నారు కదా, ఆ 100 రోజుల్లోనే ఎలా చేయగలుగుతారు మీరు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ నడుస్తున్న దశను తీసుకొని వాళ్ళ ఏ గ్రహం నీచలో ఉంది, ఏ గ్రహంలో ఉచ్చలో ఉంది, అసలు వాళ్ళ నేము ఎలా ఉంది, అన్ని విధాలా పరిశీలించి వాళ్ళకి కావలసిన రెమెడీస్ స్తోత్రాలన్నీ మేమే ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళకి నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాం. 100 రోజులలో వాళ్ళు కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసుకుని నా దగ్గర రావాలి. మధ్యలో వస్తూ పోతూ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఏమైనా దోష పరిహారాలు ఉంటే ఈ 100 రోజులనే వాళ్ళకు ద్వారా వాళ్ళకే వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పడం కానీ తదుపరి అన్ని విధాలా మేము వాళ్ళకి సెట్ చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన అమ్మాయిని కానీ అబ్బాయి కానీ మేమే చూసి పెట్టడం జరుగుతుంది. గురుగారు కుజదోషం, నాగదోషం ఇలాంటి పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయి కదా, ఇలాంటివి 100 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారు? అవి అందరికీ ఉండవమ్మా. అందరికీ అదొక అపోహ. మాకు కుజదోషం ఉంది, మాకు అందుకే మ్యారేజ్ కావట్లేదు, మాకు కాలసర్ప దోషం ఉంది, మాకు నాగదోషం ఉంది, ఇవన్నీ కూడా ఒక అపోహ. వాళ్ళకి అందుకే మ్యారేజ్ కావట్లేదా మాకు అనేది ఒక అపోహ. వాళ్ళగాక అది కాక ఉంటే నా దగ్గరికి వస్తే వాళ్ళకు జాతకం అసలు ఉందా లేదా అనేది పరిశీలించి వాళ్ళకు కాలసర్ప దోషానికి సంబంధించి కానీ కుజ దోషానికి సంబంధించి కానీ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. మేము ఎలాంటి పూజలు చేయం, దాని దగ్గర మంత్రాలు స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ మేమే చెప్తాం. వాళ్ళ దగ్గర పూజ చేస్తారు, మీరు బయట పూజ చేయించుకొని రావాలి అలాంటి దోషాలు ఉంటాయి. అలా ఆ విధంగా చూసి ఒక కుజదోషం ఉన్న వాళ్ళకు కుజదోషం అమ్మాయినే చూడడం జరుగుతుంది, కుజదోషం ఉన్న అబ్బాయికి అలాంటి అమ్మాయినే చూడడం జరుగుతుంది. ఆ వివిధ రకాలుగా జాతక పరిశీలన చేసి వాళ్ళకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నేము బాగలేకపోయినా, నేమ్లో కరెక్షన్ బాగలేకపోయినా కూడా మ్యారేజ్ డిలే అవుతుంటుంది. అది కూడా నేమ్ చేంజ్ చేయటము, నేమ్లో కరెక్షన్ ఇవ్వటము, సో ఇంటి వాసు వివిధ రకాల చూసి వాళ్ళకు జాతక పరిశీలన చేసి వాళ్ళకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తదుపరి రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు తులారాశి వాళ్ళకి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? తులారాశి వాళ్ళకు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు రుణ బాధలు వచ్చే అవకాశం ఉంది. తొందరపడి ఎదుటివారితో వాగ్వాదాలు దిగవద్దు. పనుల్లో నిదాన అవసరం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంటా బయట కొంత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వీరు అదృష్ట సంఖ్య 7, అదృష్ట కలరు తెలుపు. ఈరోజు తులారాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుంది? ఈరోజు తులారాశి వాళ్ళకు శివాష్టకం చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. గురుగారు నెక్స్ట్ వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి గురించి అమ్మ, వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఇవి వృశ్చిక రాశి కింద వస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ కృషికి తగ్గ ఫలితం వస్తుంది. శుభ ఆహ్వానాలు అందుకుంటారు. భూషేర్ల విషయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి.
వీరి అదృష్ట సంఖ్య 5 అదృష్ట కలరు ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే వీళ్ళకి ఇంకా ఫలితాలు ఉంటాయి? ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు కాలభైరవ అష్టకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు నెక్స్ట్ ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి అమ్మ, ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవి ధనుసు రాశి కింద వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు కలిగిస్తాయి. రుణ బాధలు తప్పవు. నూతన ప్రయాణాల్లో అడ్డంకులు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 5, వీరి అదృష్ట కలరు ఆకుపచ్చ. గురుగారి రోజు ధనుసు రాశి వాళ్ళకి ఇంకా ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుంది? ఈరోజు వీళ్ళకి మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి శ్రీ సూక్తం చదువుకోవడం వలన మంచి అదృష్టం కలిసి వస్తుంది. గురుగారి రోజు మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కింద వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్వల్ప ధనలాభం పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 8, వీరి అదృష్ట కలర్ నీలం. ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుంది? ఈరోజు మకర రాశి వాళ్ళకు వీళ్ళ రాశికి శని అధిపతి కాబట్టి శని స్తోత్రం చదువుకోవడం వలన వీరు ఉత్తమ ఫలితాన్ని పొందగలుగుతారు. గురుగారు నెక్స్ట్ కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి ధనుష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభద్ర 1, 2, 3 పాదాలు ఇవి కుంభరాశి కింద వస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు. సొంత ఆలోచనలు శ్రేయస్కారం. బంధువుల నుంచి శుభాహ్వానాలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట బయట మీదే పై చేయి అవుతుంది. వీరి అదృష్ట సంఖ్య 5, అదృష్ట కలరు ఎరుపు. కుంభరాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే ఈరోజు ఇంకా ఫలితాలు ఉంటాయి? వీళ్ళకి కూడా శని, వీరి రాశికి కూడా శని అధిపతి కాబట్టి శని స్తోత్రం చదువుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇది మీనరాశి వాళ్ళకు ఉత్తరాభద్ర 4వ పాదం, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఇవి మీనరాశి కింద వస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. నూతన పనులు చేపట్టినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వాహన యోగం ఉంది. వీరు అదృష్ట సంఖ్య 2, అదృష్ట కలరు పసుపు. మీనరాశి వాళ్ళు ఇంకా ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటారు? దత్తాత్రేయ స్తోత్రం చదవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. గురుగారు ఈ రోజులలో రుణ బాధలు చాలా ఉన్నాయి. సో దానికోసం మీరు ఏదైనా రెమెడీ చెప్తారా రుణ బాధలు తొలగిపోవడానికి? రుణ బాధలు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రుణాలు చేసి తీర్చుకోలేకపోయిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక మంత్రం చెప్తాను, మీరు అందరూ కావాల్సిన రాసుకోవచ్చు. గణేశాయ రుణం చింది, ఓం శ్రీ గణేశాయ రుణం చింది అనే మంత్రాన్ని మీరు ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటే మీకు అతి త్వరగా మీకు రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. గురుగారు ఈ మంత్రం ఎప్పుడు జపించాలి? అంటే ఎన్ని టైమ్స్ జపించవచ్చు? అంటే ఎప్పుడైనా జపించవచ్చా? ఇది మనము మార్నింగ్ స్నానం అంతా అన్నీ అయిపోయాక పూజ చేసుకున్న తర్వాత పూజలో ఒక 108 సార్లు జపించి తర్వాత ఎప్పుడు రోజు మొత్తం ఎప్పుడు జపించుకున్నా ఏం లేదు, కనీసం 1,00,000కు తక్కువ కాకుండా ఎంత ఎక్కువసేపు జపిస్తే అంత త్వరగా రుణాలు తీరుతాయి. ఒక్కరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వారి ఈ గణేశాయ రుణం చింది అనే మంత్రాన్ని జపించడం వల్ల త్వరగా అతి త్వరగా వాళ్ళకు అప్పులు తీరడానికి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి రాశి ఫలాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.